పడితే చాలు హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా తయారవుతుంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. రాజధానిలో భారీ వర్షం కురిస్తే దాదాపు 1 కోటి మందికి పైగా నరకయాతన అనుభవిస్తున్నారు. నాలాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటమే ఇందుకు కారణమని నగరవాసుల నుంచి వినిపిస్తున్న మాట. హైదరాబాద్లో సాధారణ వర్షం పడితేనే జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. ఇక కుండపోత వాన కురిస్తే నగరవాసులు నరకయాతన అనుభవించాల్సిందే. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోతాయి. డ్రైనేజీలు నిండిపోయి పొంగి పొర్లుతాయి. రహదారుల్లో నీళ్లు నిండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. దీనికి ప్రధాన కారణం నాలాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం. రహదారుల పరిస్థితి దారుణంగా మారడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని నాలాల సామర్థ్యం గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకుంటుంది. దాన్ని 5 సెంటీమీటర్లు పెంచుతామని ఏళ్లుగా జీహెచ్ఎంసీ చెబుతూనే ఉంది. ఆచరణగా మాత్రం కనిపించడం లేదు. నాలాలపై 12,000 ఆక్రమణలు ఉన్నాయని ఓఎండ్స్ కమిటీ, కిర్లోస్కర్ కమిటీ 2020లో ఏర్పాటైన వేర్వేరు శాఖల ప్రభుత్వ అధికారుల కమిటీలు తేల్చి చెప్పాయి. అప్పటి ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టగా రాజకీయ కారణాలతో నిలిచిపోయింది. నగరంలో 390 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1250 కిలోమీటర్ల చిన్నపాటి వరద నాలాలు ఉన్నాయి. వీటిలో 70% మేర ఆక్రమణకు గురయ్యాయి. ఇక ఐడియల్ చెరువు, ఫ్యాక్స్ సాగర్, సున్నం చెరువు, కాముని చెరువు, పాతబస్తీలోని నాలాలు, వరదనీటి నాలాలపై స్లాబులు వేసి కట్టడాలు నిర్మించారు. ఈ నాలాల్లో పూడికతీతకు జీహెచ్ఎంసీ ఏటా 50 కోట్లతో పనులు చేపడుతోంది. అవి సగం కూడా జరగటం లేదని, నకిలీ బిల్లులతో కొందరు ఇంజనీర్లు, గుత్తేదారులు పూడికతీత పనులను మమా అనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం కింద 890 కోట్లతో నాలా పనులు చేపట్టగా అందులో 450 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇక నగరంలో రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. కొద్దిసేపటి వర్షానికే ఆ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోతోంది. అలాంటి ప్రదేశాల్లోనే రోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య ఉంటోంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు గంటల కొద్దీ సమయం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇలాంటి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. జీహెచ్ఎంసీ రోడ్ల మరమ్మతులు చేపట్టినా వర్షం పడితే మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. నాలాలు, పాడైన రోడ్ల మరమ్మతులకు శాశ్వత పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు.